టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పై తనకు తిరుగు లేదని మరోసారి నిరూపించుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. రోహిత్ శర్మ అవుట్ అయ్యాక క్రీజ్లోకి విరాట్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. తొలుత శుభ్మన్ గిల్తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో 94 బంతుల్లో తన 51వ వన్డే సెంచరీ మార్క్ను కింగ్ కోహ్లీ అందుకున్నారు. ఓవరాల్ గా కోహ్లీకి ఇది 81వ అంతర్జాతీయ సెంచరీ. మరోవైపు వన్డేల్లో 14,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు కోహ్లీ. వన్డేల్లో వేగంగా 14,000 పరుగులు చేసిన క్రికెటర్గా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. కోహ్లీ 287 వన్డే ఇన్నింగ్స్లో 14,000 పూర్తి చేసి టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ చేసి ఈ మైలురాయిని అందుకున్నారు. హారిస్ రఫ్ బౌలింగ్లో 4 కొట్టిన విరాట్ టీమిండియా మాజీ ప్లేయర్ సచిన్, శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కరాను అధిగమించాడు. సచిన్ టెండూల్కర్ 350 వన్డేల్లో ఈ ఘనత సాధించాడు. విరాట్ 287 వన్డేల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. వన్డేల్లో 14,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన 3వ ఆటగాడిగా విరాట్ నిలిచాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ సచిన్ రికార్డులకెక్కారు. 463 వన్డేల్లో 44.8 సగటున 18,426 పరుగులు చేశారు. ఇందులో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర 404 వన్డేల్లో 42 సగటుతో 18,048 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలు, 93 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ మొత్తం 299 మ్యాచ్ల్లో 57.8 సగటుతో 14,000 పరుగులు చేశాడు. ఇందులో 50 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పాకిస్తాన్పై విరాట్ కోహ్లీ అనేక రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్తాన్పై ఐసీసీ వన్డే టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు. కోహ్లీ 9 ఇన్నింగ్స్లో 400 రన్స్ చేశారు. రోహిత్ శర్మ 7 ఇన్నింగ్స్లలో 370 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 6 ఇన్నింగ్స్లలో 326 పరుగులు, రాహుల్ ద్రావిడ్ 4 ఇన్నింగ్స్లలో 248 పరుగులు చేశారు. పాకిస్తాన్తో జరిగిన 17 వన్డే ఇన్నింగ్స్లలో 3 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలు సాధించాడు. మొత్తం మీద వన్డే ఫార్మేట్లో విరాట్ కోహ్లీ 51 సెంచరీలు చేశాడు. అందులో 74 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు కోహ్లీ సరికొత్త రికార్డును సృష్టించాడు. భారత్ తరపున వన్డేల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్గా అరుదైన ఘనత సాధించాడు. దాయాది పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా కోహ్లీ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును విరాట్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ 2 సూపర్ క్యాచ్లు అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా తరపున వన్డేల్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న ఫీల్డర్గా కోహ్లీ నిలిచాడు.